నల్గొండ జిల్లా నకరేకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం వల్లే సీబీఐ ఎంక్వైరీ జరగడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని అన్నారు. అయితే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇది కేవలం వెసులుబాటు మాత్రమేనని బీఆర్ఎస్ గుర్తించుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అహంకారం తగ్గించుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదని మండిపడ్డారు. సిబిఐ ఎంక్వైరీ జరగలే. సిబిఐ ఎంక్వైరీ ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఈరోజు కోర్టు సంబంధించినటువంటిది పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేసు మొత్తం గెలిచిపోయినట్టు, కేసు మొత్తం ఏదో ఇదైనట్టు గాయ గందరగోళమై గోబెల్స్ ప్రచారాన్ని అప్పుడే అంటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకొని వాళ్ళ భుజానికి ఎత్తుకొని గోబెల్స్కు పెద్ద కొడుకులు కాబట్టి ఈరోజు గాయ గత్తరగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా గమనిస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి కుంగిపోయి పలిగిపోయి డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? నాణ్యత లోపాలు ఉన్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, కూలిపోయినప్పుడు